మంచోణ్ణి కాదని పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్ కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గట్టి కౌంటర్ వేశారు. కేటీఆర్ మంచోడు కాదని ముంచేవాడని తాము ఎప్పుడో చెప్పామన్నారు ఆయన. కేటీఆర్ బెదిరింపులకు తాము భయపడబోమని అన్నారు ఆది శ్రీనివాస్. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. మనోళ్ళు మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు. వాడు దొంగలు వాడు ఇడిచిపెట్టిండు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడుడే నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాపత్ కాదు. ఇది వరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కేటీఆర్ మంచోడు కాదని ముంచేవాడని, అందుకే ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టి ప్రజా పాలనకు తెరదీసి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అధికారులు తీసుకొస్తే ఈ విధంగా మాట్లాడిన మాటలు మంచిది కాదని మీరు రెడ్ బుక్కులు రాసుకుంటారో, పింక్ బుక్కులు రాసుకుంటారో, బ్లాక్ బుక్ రాసుకుంటారో, మీ ఉడత ఊపుడు భయకు ఎవడిక్కడ భయపడేవాడు లేడని మాట సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో ప్రజలకు ఇచ్చిన మాటల్ని తప్పనిసరిగా అమలు చేస్తూ ముందుకు పోతాం. ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఒక మీ నలుగురు తప్ప.